తెలంగాణలోని ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆటోల సమ్మె నిర్ణయంపై మంత్రి స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమ్మెల వల్ల సమస్యలు పరిష్కారం కావు అని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 2015 తర్వాత రాష్ట్రంలో ఆటో ఛార్జీలు పెరగలేదని మంత్రి గుర్తుకు చేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకొని ఆటో ఛార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని వేస్తామన్నారు. పాత ఆటోలను స్క్రాప్ చేసి కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే డ్రైవర్లకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి తెలిపారు. కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పిన తెలంగాణలో ఆటో కార్మికులు సమ్మెకు పిలిపించారు. నేను ఎందుకంటే హైదరాబాద్ లో లేను కాబట్టి నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పిన పరిష్కారం చేస్తా అని చెప్పినాం. పరిష్కారం చేసినాం. ఇవాళ ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతారు. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారు. 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో డీజిల్ రేటు పెరిగినా, వాహనం రేటు పెరిగినా అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం. తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరిన సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా కోరుతాను.